ఓ బ్రదర్, మెస్సయాను గుర్తుపట్టడం ఆషామాషి కాదు. ఆయన నీకు బయలుపాటు ఇవ్వకపోతే, ఆయన నీకు ప్రత్యక్షత ఇవ్వకపోతే మెస్సయాను గుర్తుపట్టడం కష్టం. అది నీ వల్ల కాదు. నీ ధర్మకార్యాలు, నీ పుణ్యకార్యాలు. ఎందుకని మదర్ రాగుళ్ళ మెస్సే వచ్చేటప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు జీలకర్రలో కూడా దశమ భాగం కాసుకోండి, సోంపులోను కూడా, పుదీనాలోను కూడా దశమ భాగం. ఇది నీకు ఆ వాక్యం యొక్క బయలుపాటునివ్వదు. హల్లెలూయా. వాక్యం యొక్క బయలుపాటు దేవుడే వ్యక్తిగతంగా నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఆయనను చూడగలుగుతావు.